స్టార్ట్. రాజమండ్రిలో ఈరోజు మనం చూసినట్లయితే మాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంస్థలో రెండవ అకాడమిక్ ఇయర్లోనే అంటే 10th క్లాస్ మొదలుపెట్టిన రెండవ బ్యాచ్లోనే అత్యున్నతమైన ఫలితాలు సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా మొదట నేను రాధికా శర్మ అనే మా స్టూడెంట్ ఎవరైతే స్కూల్ ఫస్టే కాదు, సిటీ ఫస్టే కాదు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అండ్ స్టేట్లో కూడా అత్యున్నతమైన ఫలితం సాధించిన రాధికా శర్మని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాధికా శర్మతో పాటు సెకండ్ వచ్చిన జాన్వి సోరానా 491, రాధికా శర్మ 495 ఒక 500 అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి జాన్వి సోరానా 491 అవుట్ ఆఫ్ 500 అండ్ థర్డ్ స్నిగ్ధా సెరీనా 488 అవుట్ ఆఫ్ 500. మొదటి 3 కూడా మాకు ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యున్నతమైన ఫలితాలు ఈరోజు మేము సాధించడం జరిగింది. రాజమండ్రిలోనే కాదు ఎన్నో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ మన దేశం అంతా నడుస్తున్నాయి. అందులో చాలామంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక అండ్ అదర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నాకు కాల్స్ రావడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను అభినందించడం జరిగింది. దానికి కారణమైన రాధికా శర్మను కూడా నేను ప్రత్యేకించి అభినందించడం జరిగింది. సో చాలామంది అడుగుతున్నారు, మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంత అత్యున్నతమైన ఫలితం రావడానికి సాధించడానికి గల కారణం ఏంటి అని. అంటే మీరు రోడ్ లర్నింగ్ చేయించారా, లాంగ్ స్టడీ అవర్స్ పెట్టారా, ఈవినింగ్ 7-8 వరకు స్టడీ అవర్స్ పెట్టారా, లేదంటే ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టి వాళ్ళని మీరు ప్రిపేర్ చేశారని నన్ను అడిగారు. అయితే మేము ఏ రోజు కూడా పిల్లలకి లాంగ్ స్టడీ అవర్స్ అనేది మా స్కూల్లో లేదు అండ్ పిల్లలకి రోడ్ లర్నింగ్ లేదు, బై హార్టింగ్ సిస్టమ్ లేదు అండ్ మార్క్స్ కోసం మీరు రోజు ఎగ్జామ్ రాయండి, ప్రతిరోజు ఒక ఎగ్జామ్, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఎగ్జామ్ అనేది మిగతా స్కూల్స్ జరుగుతున్నట్టుగా ఏ రోజు కూడా మేము పిల్లల మీద ప్రెషర్ పెట్టకుండా ఎప్పుడైతే మేము వాళ్ళని ప్రిపేర్ చేసామో, వాళ్ళని కౌన్సిల్ చేసామో, నేను మా టీమ్, మై ప్రిన్సిపల్ అండ్ మై అదర్ టీచర్స్, ఎవ్రీవన్ కౌన్సిల్ ద చిల్డ్రన్ ఆన్ డైలీ బేసిస్. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అప్పుడు పిల్లలందరికీ కూడా వాళ్ళ ఎగ్జామ్ ముందు రోజు కూడా మేము వాళ్ళందరినీ కౌన్సిల్ చేయడం జరిగింది. ఏంటంటే మీకు మార్క్స్ ప్రయారిటీ కాదు, మీరు నాలెడ్జ్ సంపాదించండి, దాని వెనకాలే మార్క్స్ వస్తాయి. మీరు మార్క్స్ కోసం పరిగెట్టండి, దాని వెనక నాలెడ్జ్ రావాలని లేదు. ఎందుకంటే మీరు మార్క్స్ అని ఎప్పుడైతే ముందుకెళ్తారో మీరు మార్క్స్ కోసం ఆలోచిస్తారు తప్పితే మీరు నాలెడ్జ్ కోసం ఆలోచించరు. బై హార్టింగ్ సిస్టంలో వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో వాళ్ళకి మేము ఎప్పుడు కూడా మీరు మార్క్స్ కోసమే ఆలోచించద్దు, నాలెడ్జ్ కోసం మాత్రం ఆలోచించండి అని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మేము పర్సనల్గా కౌన్సిల్ చేయడం జరిగింది. దానివల్లనే పిల్లలు అందరూ కూడా ఏ ప్రెషర్ తీసుకోకుండా ఈ రాధికా శర్మ కావచ్చు, ఈ జాన్వి సరోనా కావచ్చు, స్నిగ్ధా సెరీనా కావచ్చు అండ్ అదర్ మెంబర్స్ ఎవరైతే అత్యున్నతమైన ఫలితాలు సాధించారో వాళ్ళందరూ కూడా అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉన్న పిల్లలండి వీళ్ళు. అంటే కేవలం అకాడమిక్స్ ఒకటే వీళ్ళు చేశారని కాదు, వీళ్ళు కో కరికులర్లో యాక్టివ్గా ఉంటారు, కరికులర్లో కూడా యాక్టివ్గా ఉంటారు. అంటే గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, ప్యానల్ డిస్కషన్స్ కావచ్చు,